హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమ్స్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. కేరళ రెసిపీ ఇడియప్పం ఎలా చేయాలో చూసేద్దామా. వెరీ హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ అనమాట. పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. లెట్స్ గో హౌ టు ప్రిపేర్. ఒక కడాయి తీసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని అందులోకి కొద్దిగా సాల్ట్, ఆయిల్ అయినా నెయ్యి అయినా వేసుకొని వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి. మూత పెట్టేసి బాయిల్ చేసుకుందాము. వెరీ సింపుల్గా డిఫరెంట్గా పిల్లలకి చేసి పెట్టి చాలా ఇష్టంగా తింటారు. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ వరకు చూడండి, ఎలా చేసిందో క్లియర్గా అర్థమవుతుంది. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఒక గ్లాస్ బియ్యం పిండి తీసుకొని కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. మంట మాత్రం సిమ్లోనే పెట్టి చేసుకోవాలండి, హై ఫ్లేమ్ పెడితే పిండి మాడిపోతుంది. చూసారు కదా, చక్కగా సిమ్లో పెట్టుకొని పిండి బాగా కలుపుకుంటూ వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసి ఒక 10 minutes పక్కన పెట్టంటే ఆ వేడికి పిండి మొత్తం బాగా మగ్గి చక్కగా ఉడికిపోతుంది. ఒక 10 నిమిషాల తర్వాత చూడండి, చక్కగా ఉడికిపోయింది. దీన్ని ఇప్పుడు మనం వేడిగా చేత్తో పిండి అంటే కష్టం కదా, ఇలాగ గ్లాస్తో కానీ లేకపోతే పొటాటో స్మాషర్ ఉంటుంది కదా దాంతో కానీ ఇలాగ ఒత్తుకోవచ్చు. లేదంటే మన చేయిని వేడి నీళ్ళని తలుపుకొని కూడా మెల్లగా ఒత్తుకోవచ్చు. ఇలాగా మనం మురుకులు పిండి ఉంటుంది కదా, అలాగా కలుపుకోవాలి. కొంచెం సాఫ్ట్గా, మురుగు పిండి కన్నా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. అప్పుడే మనం ఇడియప్పం ఈజీగా పిండగలుగుతాము, లేకపోతే చాలా కష్టమవుతుంది. చూసారు కదా, రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఒక మురుకుల మోడ్లో తీసుకుంటానండి. వాము పొడి చేసుకుంటాం కదా, ఆ బెల్ల పెట్టి లోపల మొత్తం ఆయిల్ రాసుకొని వేసాను. ఇప్పుడు ఇడియప్పంకి ఎసురు పెట్టానండి. దానిపైన అరిటాకు వేసుకొని కొద్దిగా ఆయిల్ అయినా నెయ్యి అయినా అప్లై చేసుకొని ఇడియప్పం పిండుకుంటే ఈజీగా ఉంటుంది. అరిటాకులో చేసుకుంటే హెల్త్కి చాలా మంచిదని నేను అరిటాకులో పిండుతున్నాను. ఒకవేళ మీకు స్టీమర్ లేకపోతే ఇడ్లీ గిన్నెల్లో కూడా మనం వేసుకొని చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది, హెల్తీగా ఉంటాం. చూడండి, ఇలాగా చేసుకొని దీని సైడ్ డిష్గా నాన్ వెజ్ కర్రీసు, వడకర్రీ, సాంబారు చాలా బాగుంటుంది. నేనైతే వంకాయ సాంబార్ చేశాను, చాలా బాగుంది. దానిపైన ఇంకో కాకు పెట్టి మళ్ళీ నేను ఇడియప్పం పిండుకుంటున్నాను. వెరీ సింపుల్ అండ్ ఈజీ అండి, చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా చేస్తే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు వాటర్ మొత్తం బాయిల్ అయింది, పైన పెట్టుకొని ఒక 10 minutes బాయిల్ చేసుకుంటే చాలు. 10 minutes స్టీమ్ చేసుకుంటే సరి. ఆల్రెడీ పిండి మనం వేడి చేసుకున్నాం కాబట్టి 10 minutesలో స్టీమింగ్ పెట్టిన సరిపోయిందండి. ఇప్పుడు తీసేసి పూర్తిగా చాలినాక మనం సపరేట్ చేసుకుందాం. చక్కగా ఉడికిపోయింది. చూడండి, ఇంకోటి కూడా చేసి ఇలాగ మనకి ఎన్ని కావాలో అన్న స్టీమ్ పెట్టుకుంటే సరిపోతుందండి. మనం ప్లేట్లోకి డిష్ అవుట్ చేసుకుందామా. చూసారు కదా, సో టేస్టీ అండ్ హెల్తీ ఇడియప్పం రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చింది కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ వచ్చేస్తాను. కీప్ స్మైల్ అండ్ హెల్తీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.